జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో తులారాశి వారికి 12వ స్థానంలో శుక్రుడు నీచంలో ఉంటారు, లాభస్థానంలో కేతు ఉంటారు, దశమ స్థానంలో గురువు ఉంటారు, లాభస్థానంలో రవి, లాభాధిపతి అయిన రవి మీకు లాభస్థానానికి వస్తారు 17 ఆగస్టు నుంచి. మరియు బుధుడు నవమ స్థానంలో ఉంటారు, నవమ స్థానంలో కుజుడు ఉంటారు, నవమ స్థానంలో బుధుడు దశమ స్థానంలోకి వస్తారు ఆగస్టు 5వ తారీఖు నుంచి. అలాగే బుధుడు మళ్ళీ కర్కాటక రాశి నుంచి లాభస్థానంలోకి వెళ్తారు ఆగస్టు 22వ తారీఖు నుంచి. 6వ స్థానంలో శని ఉంటారు వక్రించి, 5వ భావంలో రాహు ఉంటారు. ఇది గ్రహస్థితి. తులారాశి వారికి లగ్నాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉండటం మూలంగా అపకీర్తి ఎక్కువగా ఉంటది, అవమానాలు ఉంటాయి. మరి శని యొక్క దృష్టి శుక్రుడి మీద పడుతోంది కాబట్టి సమస్యలు అధికమవుతాయి. చాలా జాగ్రత్తగా అవుతూ ఉంటుంది. ధనం పోయే అవకాశం ఉంటుంది. దాని మూలంగా మానసికంగా ఇబ్బంది పడే అవకాశం అవుతూ ఉంటుంది. కుటుంబాధిపతి అయిన కుజుడు మీకు నవమ భావంలో ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సమస్యలు అధికమయ్యే అవకాశం అవుతూ ఉన్నది. ధనపరంగా, కుటుంబ పరంగా అనుకూలంగా లేదు మీకు ఈ మాసం అనేది. సమస్యలు అధికంగా అవుతూ ఉంటాయి. విద్యార్థులకి ఈ మాసం అనేది చాలా బాగుంటది. పాజిటివ్ గా డెవలప్మెంట్స్ అవుతే వస్తాయి. లవర్స్ కి బ్యాక్ టైం నడుస్తుంది. పంచమంలో రాహు ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మూలంగా మీకు లవర్స్ కి ఇబ్బంది పడే అవకాశం అవుతే ఉంటది. హెల్త్ పరంగా సమస్యలు అవుతే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడిని ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి నవమ స్థానం ఉన్నప్పుడు మ్యారేజ్ పరంగా లక్ ఫేవర్ అవుతుంది, మంచి ఫలితాలు చూస్తారు. కెరియర్ పరంగా మాత్రం చాలా చాలా బాగుండబోతోంది. ఎందుకంటే దశమ స్థానంలో గురువు ఉన్నారు, హంస మహాపురుష యోగంతో ఉన్నారు. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కనుక హంస మహాపురుష యోగం ఉంటే కనుక మీ జాతకంలో ఇంకా ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. అనుకోకుండా మీకు పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చి మీకు కెరియర్ పరంగా పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.